డబ్బు ఇచ్చేసావు కదయ్యా. ఇప్పుడు ఈవిడే పి వెంకటలక్ష్మి. ఏమిటి నమ్మకం? అమ్మా, ఏదో నమ్మకమే డబ్బు ఇచ్చేసావు, కానీ ఇప్పుడు వెంకటలక్ష్మి కాదు, లక్ష్మీ కుమారి. అమ్మా నేనే బాబు వెంకటలక్ష్మిని. ఆయన మాటలు గణించుకు. వెళ్ళు బాబు. అమ్మా, పిల్లలు గలవాణి తల్లి. ఇప్పటికే పాత నంబర్లు కొత్త నంబర్ల బేజారు. దానికి తోడు వీధుల పేర్లన్నీ మార్చేసి లీడర్ల పేర్లు పెట్టేస్తున్నారు. ఒక్కో చోట ఏమో డబ్బులు ఇచ్చినప్పుడల్లా ఎముకలోంచి చలిపుడుతోందమ్మా. ఏమమ్మా, ఈయన మీ భర్తగారేనా? అవును బాబు. ఎలా కాపురం చేస్తున్నావమ్మా? నిజంగా మీ ఓపిక్కి చేతులెత్తి దండం పెట్టొచ్చమ్మా. ఇదిగోండమ్మా రసీదు. వస్తానమ్మా. ఆ రసీదులు అయ్యి లక్ష్మి. కనకం టీబీ హాస్పిటల్ రోడ్. అవును, కనకం ఎవరు లక్ష్మి? అదే తెలియటం లేదండి. ఎవరింట్లోనో కార్యానికి నువ్వు వంట చేసి ఉంటావు. అప్పటి కష్టంలో డబ్బు ఇచ్చి ఉండరు, ఇప్పుడు పంపించారు. చూడు, వచ్చిన డబ్బు కాదనకూడదు, లోపల పెట్టు. బాగుంది. వంట వాళ్ళకి మనీ ఆర్డర్లు కూడా పంపిస్తున్నారండి. అమ్మా, ఏమ్మా, టీబీ హాస్పిటల్కి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అదే వంటకి. లేదమ్మా, నేను ఆ ఛాయలకే పోలేదు. ఎవరై ఉంటుందా కనకం? నాకు తెలిసి కనకం ఎవరూ లేరమ్మా. ఆ తల్లి కనకదుర్గ తప్ప. ఈ డబ్బేం చేస్తావు? దాచుంచుతాను. ఏ ఎవరు పంపారో ఎందుకు పంపారో తెలియకుండా ఎలా ఖర్చు పెడతాం? ఎప్పటికీ తెలియకపోతే కొన్నాళ్ళు దాచుంచి ఆ తర్వాత కనకదుర్గ ఆలయంలో హుండీలో వేస్తాను. పినిగారు, పినిగారు, అమ్మ ఇంట్లో లేరండి. ఏం కావాలి? సిస్టర్, సిస్టర్, సీత ఉన్నట్టుండి కింద పడిపోయింది. కడుపు నొప్పితో బాధపడుతుంది. త్వరగా రమ్మా. మావయ్య, మీరు కొంచెం స్టవ్ ఆఫ్ చేయండి. సీత, సీత, ఎలా ఉంది? ఏమండి, మీరు వెళ్ళి టాక్సీ తీసురండి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? నా దగ్గర డబ్బులు లేవండి. అవన్నీ నేను చూసుకుంటాను. మీరు త్వరగా వెళ్ళి టాక్సీ తీసురండి. ఏం పిల్లాడివిరా నువ్వు? సీతని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో తెలుసుకోవద్దు? హడావుడిగా వెళ్తుంటే ఏం తెలుసుకోమంటా? నువ్వు ఒకటే. ఏమైందమ్మా? అపార్షన్. ఏమైంది? అపార్షన్. ఏమయ్యా, అబార్షణ? మీరంతా ఇక్కడే ఉండండి. అయ్యో పాప. సీత, నేను వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తీసుకొస్తాను. సీత, నువ్వు బాగా విశ్రాంతి తీసుకోవాలమ్మా. ఉండు, నీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఏమిటి పిచ్చిదల్లా? ఏమంటే నీకు అన్యాయం చేశాను కదా. పోనీలండి, మన కడుపులే మరొక బరువుగా ఉన్నప్పుడు మన కడుపు పండితే మరింత బరువనే కాబోలు. భగవంతుడు ఇలా చేశాడు. పిచ్చి. ఆ పాప అయిపోతేనే నేను లేదా నీకు? ఏమిటి సార్, తెల్లారాక శీర్షాసనమా? కాదయ్యా, మా పాప చేత నవ్విస్తానని మా ఆవిడతో పందెం కట్టాను. ఏం చేసినా నవ్వటం లేదు. తల కిందగా నిలబెడితే నవ్వుతోంది. రాజా,
మా పాప ఇంచక్క ఇంగ్లీష్ మాట్లాడుతుంది, వింటావా? ప్రియా, అంకుల్కి ఇంగ్లీష్ పాఠం అప్పచెప్పమ్మా. పిల్లి, అమ్మా ప్రియా, ఇలా రమ్మా. ఏది నేను చెప్పినట్టు చెప్పు. MOTHER మదర్ అంటే తల్లి. అంటే ఎవరు? పోనీ ఇది చెప్పు. FATHER ఫాదర్ అంటే తండ్రి. అది ఎవరు తాతయ్య? అదిగో ఫాదర్. తాతయ్య, ఇది బఫర్. చూసావా రాజా, పాపకి పిల్లి తెలుసు, ఎలక తెలుసు, కానీ తల్లి తండ్రి మాత్రం తెలియదు. AYYO PAPAM. అయ్యో పాపం. ఏమిటి సార్ గొడవ? మేము ఇక్కడ మా నాన్న రూపంలో ఒక విలని తిండి పెట్టి పోషిస్తున్నాం. ఆయన కావాలని మా పాపను అలా తయారు చేశాడు. కన్న తండ్రి, కన్న తండ్రా, కట్టుక కషాయం జప్ ఖాన్. వాట్ మిస్ అమలాపురం, ఏం చేస్తున్నావు? ఈ రోజు పెట్రోల్ బంక్ సెలవండి. ఇప్పుడే స్నానం చేసి మీ శ్రీమతి గారి పుణ్యమా అని కమ్మటి భోజనం చేసి తీరుబడిగా మా ఊరు ఉత్తరం రాస్తున్నాను. మా ఆవిడికి. ఏ ఆవిడికి? నా శ్రీమతికి. శ్రీమతిగా? మీ ఊరా? ఉత్తరమా? ఓ, అలాగే రాసిద్దాం. ఏవా, మన శ్రీమతి పేరేమిటయ్యా? రాధదేవా, రాధాదేవా? రాధాదేవి. మరి దాకింది వచ్చేది దీర్ఘం ఏది? రాధదేవిని రాసేవయ్యా? చిచి 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 దిద్దకయ్యా. పెళ్ళానికి ఉత్తరం లబ్జుగా రాయాలి. కొట్టాయి, మళ్ళీ ఫ్రెష్గా రాద్దాం. ఇప్పుడు రాయ్. నాకు ప్రియాతి ప్రియమైనటువంటి రాధాదేవికి. రాసావా? చిచి ఈసారి దేకి ఒత్తు పెట్టేవటయా? కొట్టాయి. రాధాదేవి అనకూడదు, మొదటి దాకి మాత్రం ఒత్తు పెడితే సరిపోతుంది. ఏమంటాయి? అది నా భార్య. ఒత్తు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాను. మధ్య మీద భయం పెట్టి పొడవదకి. ఓర్ని దుంప దగ. అసలు నీకు తెలుగు నేర్పిన మాస్టర్ అనాలయ్యా, నీ తప్పేం లేదు. యూ ప్రియమైన రాధాధే. ప్రియమైన రాధేధా. అబ్బబ్బబ్బ, కంగారు పెట్టేశాడు. ప్రియమైన సుత్తిశ్రీ అవధాని. మన రాజాకి ఒక రాజా లాంటి సంబంధం చూసి పెట్టమని వాళ్ళ అమ్మగారు నన్ను పంపించారు. అంచేత ఓ 10-15 ఫోటోలు, వాటి వివరాలు తీసుకొచ్చాను. మీరంతా రాజాకి కావలసిన వాళ్ళు కనుక మీరే చూసి నిర్ణయించాలి. ఇప్పుడు ఆగండి ఆగండి ఆగండి, ఒక్కొక్కరే మాట్లాడండి. సంసారపక్షమైన అమ్మాయి కావాలా, ఉద్యోగస్తురాలు కావాలా? అంటే ఉద్యోగం చేసే వాళ్ళందరూ సంసారపక్షం కాదని మీ అభిప్రాయమా? అబ్బే, సంసారపక్షం అంటే నా ఉద్దేశం ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి పట్టు నుండే అమ్మాయిని, అంతే. రాజాకి తప్పకుండా ఇంటి పట్టు నుండి అమ్మాయిని చూసి పెట్టండి. ఉద్యోగాలు చేసేదొద్దు. శారదా? అవునండి. కట్టుకున్న భర్తకి, కన్న బిడ్డలకి, అత్తమామలకి సేవలు చేయటమే ఆడబ్రతుక్కి సంతృప్తి, సార్థకం. అంటే ఉద్యోగం చేయటం సార్థకం కాదంటవా? ఎలా ఉంటుందండి? భర్తతో సమానంగా ఉద్యోగానికి పోయి బాధ్యతలు పంచుకునే అవసరమైతే ఉండొచ్చును, కానీ అందులో ఆనందం మాత్రం ఉండదు. గొంతుకేదో అడ్డం పడినట్టుంది. నేను వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను. సార్, భార్య అంటే బెటర్ హాఫ్ కదండి. భర్త ఆర్థిక బాధ్యతలను కూడా హాఫ్ పెంచుకోవాలి కదా. హాఫ్లో క్వార్టర్లో చూడవలసింది పెళ్లిలో కాదు, వ్యాపారంలో. ఇప్పుడు మనం రాజాకి చూడవలసింది లైఫ్ పార్ట్నర్ని కానీ బిజినెస్ పార్ట్నర్ని కాదు. రాజా, నీ చుట్టూ ఉన్న వాతావరణం దృష్టిలో పెట్టుకుని నీ అవసరాలు తీరడానికి నీ ఒక్కరి సంపాదనే సరిపోతుందా, లేదా నీ భార్య కూడా సంపాదించాల్సిన అవసరం ఉంటుందా? అది ముందు డిసైడ్ చేసుకో. ఆ తర్వాత పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంది. అయ్యా, నెలకి 400 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, అది చాలలేదే అనుకోండి, వెంటనే ఆడది బజార్న పడి సంపాదించక్కర్లేదు. ఆ వచ్చే 400తోనే సరిపెట్టుకొని కాపురం చేయాలి. అది ప్రెగ్నెంట్. పోయిన దీపావళి సంగతే తీసుకుందాం.
మామూలుగా ఏ లోటు లేకుండా మా ఇంట్లో దీపావళి జరగటానికి మాకు 1500 రూపాయలు ఖర్చయింది. అది నేను ఒక్కడే సంపాదించాలంటే నా వల్ల అవుతుందా? పాలమ్మాయి దయతో ఇచ్చిన పాలు పాయసం చేసుకుని పండగ అయిపోయింది అనుకోలేదు మేము. అఫ్ కోర్స్ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. మిస్టర్ రాంబాబు, మేము రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదిస్తుంది మా కోసం కదయ్యా, మా పాప కోసం. రేపు అది బాగా చదువుకుని ఏ పెద్ద డాక్టర్నో కలెక్టర్నో పెళ్లి చేసుకుంటే చూసి ఆనంద బాష్పాలు రాల్చటం కోసం. మీరు రాల్చే ఆనంద భాష్పాలు చూసి ఆహా మా అమ్మ నాన్న నా కోసం ఎంత శ్రమ పడ్డారు అని మీ అమ్మాయి కూడా ఆనంద భాష్పాలు రాల్చిందనుకో మంచిదే. కానీ నా వంక తిరిగి తాతయ్య శుభమాన్ నా పెళ్లి జరుగుతుంటే ఏడుస్తున్నారు, ఎవరు వీళ్ళిద్దరు అని అడిగితేను నేను ఇది జనరలైజ్ చేసి చెప్పటం లేదు, మీ ఫ్యామిలీని ఉద్దేశించి చెప్తున్నాను. రాజా, భార్యను ఉద్యోగానికి పంపించవచ్చు, తప్పులేదు. కానీ దానిలో చిన్న ప్రాబ్లం ఉందో. నిన్ను గాని మీ ఆవిని గాని విధిగా ట్రాన్స్ఫర్ చేశారనుకో, ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మిగిలేది కేవలం కరస్పాండెన్స్ కోర్స్ మాత్రమే. నన్ను చూడు, పెళ్ళైన బ్రహ్మచారిని. ఎక్స్క్యూజ్ మీ, మా ఆవిడికి ఓ ముద్దు పోస్ట్లో పడేసి వస్తాను. ఏదో తొందరగా ఒక నిర్ణయానికి రండి. ఏముంది నిర్ణయానికి? ఇంతసేపు తర్జన భర్జనలు విన్నారు కదా. మేం కష్టపడటం మా తలరాత. రాజాకు కూడా ఎందుకు? చక్కగా ఒక ఉద్యోగం చేసే పిల్లని చూడండి, వాడైనా సుఖపడతాడు. సీత, అభిమానాలకు పోతే అవసరాలు తీరిపోతాయా? నేను చదువుకున్నాను, సర్టిఫికెట్లున్నాయి, టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను. ఎవరిని ఉద్ధరించను? హాస్పిటల్కి ట్యాక్సీకి డబ్బులు కావాలన్నా పక్కింట్లో చేయి చాచే పరిస్థితి. కొత్త కొత్త ఉడికిపోతుంది. సీత, అన్నం తెచ్చేసి వస్తాను. బావా, ఐఎమ్ సారీ రాజా, నీకెలాంటి భార్య కావాలో నేను నిర్ణయించలేను. ఎందుకంటే నేను నిర్ణయించుకున్న నా భార్య నాతో ఏకీభవించడం లేదు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఏమండి, మీరేమంటారు? భార్య ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు రాజా, భర్త చేస్తే చాలు. కరెక్ట్. సార్, ముందు ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. డబ్బు సమస్య వచ్చిందనుకోండి, సినిమాల్లో చేర్చేయండి. కొత్త హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఇప్పుడు. ఏడిశాడు. బాబు పేరయ్య మహాశయ, ఇలా దయచేయండి. గందరగోళం చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. మీరు నేను మిగిలాం, పెద్దవాళ్ళం. ఈ వివాహం మీద సక్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళం. ఇప్పుడు రాజా ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగానికి పంపిస్తాడా, లేదా ఉద్యోగం చెయ్యని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగం చెయ్యక్కర్లేదని సరిపుచ్చుకుంటాడా, లేదా ఉద్యోగం కావాలనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగం చెయ్యక్కర్లేదని చెప్తాడా, లేదా ఉద్యోగం చేస్తే బాగుండనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తే బాగుండనుకుంటాడా, లేదా ఉద్యోగం మీద ఆశ పెట్టుకు బతుకుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆవిడ మీద ఆశ పెట్టు బతుకుతాడా? కాదు. అయ్యా అయ్యా మహాశయ, సుత్తి వేయకండి మహాశయ. హలో రాజా. దుర్గా, ఈ కార్ ఎవరిది? ఒక ఫ్రెండ్ది. ఎక్కడా ఫ్రెండు? ఇంట్లో ఉందిలే. నన్ను కాస్త పని మీద పంపించింది. ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తాను. అబ్బే, నేను ఇలాంటి చిన్న చిన్న బళ్ళలో రాను. 3 లక్షల సిటీ బస్సులోనే వస్తాను. నువ్వు వెళ్ళు. రాజా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏమిటిది? చివరికి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించావు? అబ్బా, దయచేసి నా పెళ్లి మాట ఎత్తవాక, పిచ్చెక్కిపోతుంది. అంతకంటే సన్యాసమైన ఏమనిపిస్తోంది. భలే కంగారు పెట్టేసినట్టున్నారు కదా. నీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక సజెషన్ ఇవ్వనా? నువ్వు కూడానా? సరే చెప్పు. నన్ను అడిగితే ఉద్యోగం చేసే పిల్లని పెళ్లి చేసుకోవడమే మంచిది. కానీ కొందరమ్మాయిలు చాటుమాటుగా ఉద్యోగాలు చేస్తారు. దానిలో మంచి చెడ్డలు పరిస్థితులు నువ్వు బాగా ఆలోచించి అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలి. అలాగే, కానీ నేను నీతో ముఖ్యమైన సంగతి చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? మనం ఇలా కలిసి తరచూ మాట్లాడుకోవడం మంచిది కాదు. చూడు, మన చిట్టిబాబు గారేమో అదో రకంగా మాట్లాడడం మొదలెట్టారు. బార్లో కూర్చుని గోల్డ్ స్పాట్ తాగినా బ్రాందీ అనే లోకం ఇది. ఏమంటావు? అదిగో నా బస్ వస్తుంది, నేను వస్తాను. భయంగా ఉందా, అయోమయంగా ఉందా, వలపంటే చేదా, సొగసంటే పాట ఆపేసరే. నాకు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఇలా భయంగా ఉంటుందండి, అందుకని అలా పాడుతుంటాను. అన్నయ్య, ఏమ్మా? ఇది సైకిలా? కాదు, కాగితం పడవ. ఏమిటి? అది కాదు, సొంత సైకిలా అని. అద్దె సైకిల్ అమ్మా. ఏ పాల చిల్లరుందా? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, ధైర్యంగా చెప్పు. ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను చెప్పేది నేను చెప్పినట్టు ఆయనకు తెలియకూడదు.
మీరు నా తోడ పుట్టిన అన్నయ్య లాంటి వారని చెప్తున్నాను. నువ్వు నా చెల్లి లాంటి దానివి. విషయం ఏమిటో సందేహించకుండా చెప్పు. నువ్వు చెప్పినట్టు మీ ఆయనకి కూడా తెలియను. సరేనా?